హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ కోర్సులో నేను మీకు కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నారైతే చాలా థ్యాంక్ యూ. చాలామంది సమ్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు, ప్లస్ చాలామంది ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు, ప్లస్ చాలామంది బిజినెసెస్ కూడా వాళ్ళ బిజినెసెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనము ఈ వీడియో స్పెషల్లీ నేను కొద్దిగా ఇంపోర్ట్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, దాని గురించి డిస్కషన్ చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే వేరే ప్లేసెస్లో ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత వచ్చేసి మన నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతున్నదంటే ఇప్పుడు యాక్చువల్లీ మ్యాక్సిమంగా మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో. మిగతా వాళ్ళు మంచిగానే చెప్తున్నారు, చాలామంది మంచిగానే చెప్తున్నారు, కానీ ఆ తెలుగులో చెప్పడం లేదు, ప్లస్ పాయింట్ టు పాయింట్ అన్నట్టు అంత వివరంగా డీటెయిల్గా చెప్పడం లేదు. కాబట్టి నా దగ్గర తర్వాత తీసుకుంటున్నారు. దట్స్ గుడ్. ఎందుకంటే ఎంత ఎక్కువ మీరు ట్రైనింగ్ తీసుకుంటే అంత బాగుంటుంది, అంత మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఒక ప్లేస్లో తీసుకున్నాం, మరి ఇక్కడ ఎందుకు తీసుకోవాలా, అక్కడ ఎందుకు తీసుకోవాలా అలా అనుకోవద్దు. ఎందుకంటే మనము కంటిన్యూస్గా ట్రైనింగ్స్లో ఉంటే ఎలా ఉంటుందంటే మన ఒక నాలెడ్జ్ అనేది చాలా ఎన్నో రెట్లు పెరుగుతుంది, దానితో చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే నా దగ్గర అయినా ఇంకా వేరే ఒక 10 మంది దగ్గర అయినా కూడా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. వే ఆఫ్ టీచింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకొకటి, మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ట్రైనింగ్ తీసుకోవాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ నేను ఒకటి, నాకు క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, మన తెలుగు వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, దానిలోనే భాగంగా నేను ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, చాలా సంవత్సరాల నుంచి మన సౌత్ ఇండియన్స్ అంతా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేయడం లేదు. మీరే చూడండి, మీ ఇంటి పక్కన ఎంతమంది చేస్తున్నారు. ఇప్పుడు మనకి వైజాగ్ పోర్ట్ ఉంది, చెన్నై పోర్ట్ ఉంది, అంతా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎంతమంది చేస్తున్నారు మీరు చూడండి. ఎవరు చేయడం లేదు. ఎందుకంటే ప్రాపర్ సబ్జెక్ట్ అనేది తెలవడం లేదు. ఇలాంటి చిన్న పాయింట్స్, నేను ఇప్పుడు చెప్పే చిన్న పాయింట్, అలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి, అంత డీటెయిల్గా ఎవరు చెప్పారు. కాబట్టి బిజినెస్ అనేది ఇంతవరకు చాలామంది చేయలేకపోతున్నారు. అయితే ఈ వీడియోస్లో నేను చెప్తున్నాను, ప్లస్ నా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో చాలా సపోర్ట్ ప్లస్ డేటాబేస్ అవి అంతా కూడా హెల్ప్ చేస్తున్నాము. మీరు కూడా స్టార్ట్ చేయండి. ట్రైనింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. నా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మీకు నెక్స్ట్ సపోర్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. నేను కొద్దిగా చెప్తుంటాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు సపోజ్ చేయండి, మనము ఇప్పుడు చాలామంది కొత్తగా స్టార్ట్ చేయాలని చూస్తుంటారు. ఒక 1 టన్ ఇంపోర్ట్ చేసుకుందాం, 2 టన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, 3 టన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటే ప్రోడక్ట్ని చాలామంది ఒక కంటైనర్ తెప్పియాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంత డబ్బులు ఉండవు స్టార్టింగ్ అని, ప్లస్ అంత సేల్ కూడా కావాలి కదా. ఇప్పుడు ఏదో ఒక కంటైనర్ ఆర్డర్ అయితే పెట్టేసినాం అనుకోండి, ఇంపోర్ట్ చేయడానికి చైనా నుంచి కావచ్చు, లేదంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇండోనేషియా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా, టర్కీ నుంచి, ఎక్కడి నుంచి అయినా మనం ఇంపోర్ట్ కోసం అయితే పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టినాం అనుకోండి, ఒక కంటైనర్ మన దగ్గర వచ్చింది, కానీ అది అమ్మడానికి కూడా మనకి ఆ సౌకర్యం ఉండాలి కదా, అది కూడా ఉండదు చాలా మంది దగ్గర. ఇంకో ప్రాబ్లం స్టార్టప్ వాళ్ళకి ఏముంటుందంటే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందంటే, ఆ ప్రోడక్ట్ అనేది అంత డబ్బులు ఉండవు. అంటే 25 టన్స్ ఒక కంటైనర్ బుక్ చేయాలంటే అంత డబ్బులు ఉండవు, అది హ్యూజ్ ల్యాక్స్లో పోతుంది, కాబట్టి అలా చేయలేరు. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక ప్రోడక్టే కాదు, కొంతమందికి 4-5 ప్రోడక్ట్స్ అనేవి కావాలి. ఒకటే కాదు, ఒక ప్రోడక్ట్ 1 టన్, ఒక ప్రోడక్ట్ 2 టన్స్, ఒక ప్రోడక్ట్ 3 టన్స్, ఇలా డిఫరెంట్ కావాలి. అయితే ఇది చేయగలుగుతామా అని కొంతమంది అడుగుతారు. ఎస్, చేయగలుగుతాం. 1 టన్, 2 టన్, 3 టన్స్ కూడా మనం చేయగలుగుతాము, ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం, ఎలాంటి ప్రాబ్లం లేదు. అది ఎల్సిఎల్ అని, ఎల్సిఎల్లో వచ్చేస్తుంది. అంటే 25 కంటైనర్ ఉంటుంది కదా, 25 టన్స్ అంతా వస్తుంది 20 ఫీట్ కంటైనర్లో. అందులో మనం అనుకునేది మనం 1 టన్ 2 టన్ అక్కడ వాళ్ళు ప్లేస్ చేసేసి ఎల్సిఎల్ కిందకి అది వచ్చేస్తారు. నెక్స్ట్
లెస్ కంటైనర్ లోడ్ అనుకోండి, తక్కువ కంటైనర్ లోడ్లో మనకి 1-2 టన్స్ 3 టన్స్ 4 టన్స్ వచ్చేస్తుంది. అది వేరే వాళ్ళవి కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి టోటల్ 25 టన్స్ వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేసి మనకి తీసుకొస్తారు. అలాగే పంపించేటప్పుడు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు షిప్పింగ్ కంపెనీ వాళ్ళు అలాగే చేస్తారు. అయితే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ అనేది చేస్తారు, చేయొచ్చు మనం 1 టన్ 2 టన్ 3 టన్స్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక ఫుల్ కంటైనర్ తీసుకురావాలంటే అది FCL కిందకి వస్తుంది, ఫుల్ లోడెడ్ కంటైనర్ కింద వస్తుంది 25 టన్స్ అంటే. LCL అంటే కొద్దిగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి ఏముంటుందంటే 1 టన్ 2 టన్స్ 3 టన్స్ అలా ఒక ఐటమ్ కావాలి, ఒక 5 రకాల ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలి. అయితే ఒక ఐటమ్ 1 ఐటమ్ 2 ఐటమ్ 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ ఇలా డిఫరెంట్ కావాలి. అయితే ఇప్పుడు సర్చ్ చేస్తారు, వేరే కంట్రీస్లో సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక 1 టన్ ఇక్కడ దొరుకుతుంది, 1 టన్ అక్కడ దొరుకుతుంది, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతుంది. అప్పుడు అక్కడ నుంచి తెప్పించుకుంటుంటారు. అయితే అది కూడా బెస్ట్ ప్రాక్టీసే, అలా కూడా చేసుకోవచ్చు. కానీ అందులో కొద్దిగా మీకు ప్రైస్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే షిప్పింగ్ లాజిస్టిక్స్ అనేవి కొద్దిగా పెరిగిపోతాయి. కాబట్టి నా సలహా ఏంటంటే మీరు ఏదైనా కంట్రీ నుంచి ఆర్డర్ చేసేటప్పుడు ట్రై చేయండి, అదే కంట్రీలో మీకు కావాల్సిన ఒక 4-5 ప్రోడక్ట్స్ అదే సేమ్ కంట్రీలో దొరికినట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు దుబాయ్ నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, లేదంటే సపోజ్ చైనా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, హాంకాంగ్ నుంచి ఎక్కడి నుంచైనా. అయితే అక్కడే ఒకటే సిటీలో ఒకటే కంట్రీలో, సిటీ లేకున్నా కానీ ఒకటే కంట్రీలోంచి మనము తెప్పించుకున్నా ఏమవుతుందంటే అక్కడే ఒక్కటే లాజిస్టిక్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడి నుంచి షిప్పింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ తరపున మనం తెప్పించుకుంటే ఏమవుతుందంటే మనం చెప్పచ్చు వాళ్ళకి, మనది ఈ సిటీలో ఇన్ని 2 టన్స్ ఉంది, ఆ సిటీలో 2 టన్స్ ఉంది, ఇలా అంటే అలా చెప్తే ఏమవుతుందంటే మనకి చీప్లో పడుతుంది. టోటల్గా చూసినట్టయితే అక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కడే అదే కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు పికప్ చేసుకుంటారు. అయితే మనకి లాజిస్టిక్లో కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. కంపల్సరీ కాదు అక్కడే అన్ని మీ ప్రోడక్ట్స్ ఒకటే కంట్రీలో దొరుకుతుందని అలా నేను చెప్పడం లేదు, కంపల్సరీ ఏం కాదు. కానీ అలా సౌకర్యం ఉంటే అలా చేయండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, లాజిస్టిక్స్లో కూడా ఒక 10% 20%, లాజిస్టిక్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ కావచ్చు, అవి అన్నిట్లో 10-20% కూడా మీకు మిగిలినట్టయితే ఏమవుతుందంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అదే 20% ప్రాఫిట్ అంటే సమ్ ల్యాక్స్లో వెళ్ళిపోతుంది, మీకు తెలిసిందే. కాబట్టి ఇలాంటి వాటిలో ఒక మీరు 4-5 ఐటమ్స్ కావాలి, 1 టన్ 2 టన్స్ 5 టన్స్ ఇలా కావాలంటే ఒకటే కంట్రీలో ఉన్న చీప్ ప్రైస్లో దొరుకుతుందా కొద్దిగా చూసి ఆర్డర్ చేయండి. లేదంటే ఇంకా కొద్దిగా పక్కకు ఉన్న కంట్రీస్లో చూడండి, అంటే చైనా పక్కకు ఏ కంట్రీ ఉంటుంది అక్కడ దొరుకుతుందా ఇలా, లేదంటే దుబాయ్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, దుబాయ్ పక్కకు ఏం కంట్రీస్ ఉన్నాయి, ఇరాన్ ఇరాక్ ఇలా ఏ కంట్రీస్ ఉన్నాయి అక్కడి నుంచి అలా అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. కొద్దిగా దగ్గర ఉన్న కంట్రీస్ అయినా చూడండి, మరీ దూరం కాదు. ఇక్కడ ఒక ప్రోడక్ట్ USA నుంచి తీసుకుంటున్నారు, ఒకటి ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నారు, అయితే ఏమవుతుందంటే మీకు లాజిస్టిక్స్లో చాలా కష్టంగా ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మీరు లాజిస్టిక్స్ యొక్క డబ్బులు ఎంత లెస్ చేసుకుంటారో అంత మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఒకటే ప్లేస్ నుంచి ఆర్డర్ కోసం ట్రై చేయండి. ఒక 4-5 ప్రోడక్ట్స్ అయితే, సింగిల్ ప్రోడక్ట్ అయితే ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోండి, నో ప్రాబ్లం. మరి అదే కంట్రీలో దొరకడం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వేరే కంట్రీస్ నుంచి తప్పక తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏముంటుందంటే, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను సర్వీస్ ఇస్తున్నాను, అది ఆ ట్రైనింగ్లో సర్వీసెస్ అవి కవర్ అవుతున్నాయి. అంటే సర్వీసెస్ అంటే సపోర్ట్ అన్నట్టు. మరి ఏదైనా కావాలంటే అప్పుడు కన్సల్టెన్సీ ఛార్జెస్ అవి డిఫరెంట్ ఉంటాయి. కానీ మెయిన్ అయితే మేము సపోర్ట్ అయితే చేస్తాం మీకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళకి అసలు ఓన్లీ ఇంపోర్టే చేసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ వద్దని చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా అడ్వాన్స్ పే చేసేస్తే మేము ఏం చేస్తామంటే మొత్తం ఇంపోర్ట్లో కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా కొంతమంది చెప్తారంటే, సార్ మేము మొత్తం అయిన తర్వాత మేము చేస్తాము, డబ్బులు ఇస్తామని, అలా అడ్వాన్స్ ఇస్తామని చెప్తారు. అలా చెప్తే ఇప్పుడు మేము అన్ని పనులు వదిలేసి మా టీం మొత్తం అంతా టోటల్ వదిలేసి అది చేయరు కదా, అది సాధ్యం కాదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా ఏదైనా అడ్వాన్స్ ఇచ్చేస్తే పని స్టార్ట్ అవుతుంది, మేము కూడా అక్కడ షిప్పింగ్ కంపెనీస్తో మాట్లాడేసి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే
ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు బెనిఫిట్ అనేది రావాలి, 100% మీకు సక్సెస్ రావాలి. అలా బిజినెస్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి. నేను చాలాసార్లు చెప్తాను, నా వీడియో కింద క్వశ్చన్స్ పెడితే నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కానీ ఈ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్సే 1 2 3 4 ఇలా షార్ట్ వీడియోస్ పెట్టచ్చు. కానీ నా ట్రైనింగ్ అనేది డీటెయిల్ ఉంది, అది కంపల్సరీ తీసుకోవాల్సిందే. అది నేను తీసుకోను, నాతో కాదు, నేను ఇక్కడక్కడ కొద్దిగా నాలెడ్జ్ తీసుకుంటానంటే మీ ఇష్టం, తీసుకోవచ్చు. కానీ అలా మీకు నాలెడ్జ్ రాదు. ఒక ప్రాపర్ వేలో నాలెడ్జ్ రావాలి. మనం ఎలా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకుంటామో సీరియల్ ఆర్డర్గా, అలా చదువుకుంటేనే ఇందులో కూడా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఒక పట్టు అనేది వస్తుంది. లేదంటే ఉంటే టైం వేస్ట్ అవుతుంది. చాలామంది అలా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం అంత బెనిఫిట్ అనేది అంత బెనిఫిట్ కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ట్రైనింగ్ ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోండి. అలా తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను, కాంపిటీషన్ గురించి మాట్లాడతాను. దాని నుంచి ఎలా మనము ఇది చేయాలి కొద్దిగా డిస్కషన్ చేద్దాం.